విశాఖకు శూన్యం, ఒడిశాకు లాభం. రైల్వే జోన్ పేరుతో ఏపీకి తీరని అన్యాయం. 150 ఏళ్ల చరిత్రను, ఆదాయాన్ని తుడిచేస్తారా? ఇది ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమే. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ వస్తుందన్న ఆనందం ఆవిరి అయిపోతుంది. జోన్ ప్రకటన వెనుక ఉన్న అసలు రంగు బయటపడుతుంటే ఉత్తరాంధ్ర ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. పేరు విశాఖది, కానీ ఆదాయం మాత్రం ఒడిశాదా అంటూ బీసీవై పార్టీ గట్టిగా ప్రశ్నిస్తోంది. సుమారు 150 ఏళ్లకు పైగా వాల్తేరు డివిజన్ లో అంతర్భాగంగా ఉన్న కొత్త వలస కిరండోల్ రైల్వే లైన్ ని అడ్డగోలుగా విడదీయడంపై బీసీవై పార్టీ మండిపడుతోంది. ఏటా దాదాపు 10,000 కోట్ల రూపాయల భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ కీలకమైన లైన్ ను ఒడిశాలో కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్ లో కలపటం వెనక ఉన్న కుట్ర ఏంటని నిలదీస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీసీవై పార్టీ ఆరోపిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి లాభాలొచ్చే సెక్షన్లను ఈస్ట్ కోస్ట్ రైల్వేకు వదిలేసి ఆదాయం లేని మార్గాలను విశాఖ జోన్ కి అంటకట్టడం ఏపీకి చేస్తున్న ద్రోహం కాదా అని ప్రశ్నిస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కేకే లైన్ ను విశాఖ జోన్ లోనే ఉంచేలా చేయలేకపోవడం ప్రభుత్వ అసమర్థతే అని విమర్శిస్తోంది. కమర్షియల్ ఆపరేషన్స్ అన్ని కేకే లైన్ లోనే జరుగుతుంటే దాన్ని రాయగడ డివిజన్ కు కట్టపెట్టడం వల్ల విశాఖ రైల్వే జోన్ కేవలం ఒక బోలు ఎముకగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. రేపు పొద్దున ఆదాయం లేదని సాకుతో విశాఖ జోన్ ను నిర్వీర్యం చేస్తే దానికి బాధ్యులు ఎవరని బీసీవై పార్టీ నిలదీస్తోంది. గెజెట్ నోటిఫికేషన్ రాకముందే ఈ అన్యాయాన్ని అడ్డుకోకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు క్షమించరని హెచ్చరిస్తోంది బీసీవై పార్టీ.